హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ చేయమని అడిగితే ఇలా చేసి పెట్టండి. 1కి 4 తినేస్తారనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేనైతే ఇందులో 1 కప్పు వరకు అయితే గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. నేను మిక్సీలో వేసి కలిపిస్తాను, నాకు ఇలా యూజ్ చేస్తానన్నమాట. అందులో కొంచెం వాము కూడా యాడ్ చేసి ఇలా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కచ్చపచ్చ పౌడర్, మెత్తని పౌడర్ అవసరం లేదు. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫస్ట్ మనం దంచి పెట్టుకున్న ధనియాలు, ఆవాలు, అలాగే మెంతులు, సోంపు, ఇంకా వాము ఇవన్నీ దంచుకున్నాం కదా, అవైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత కారం వేసుకోండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా 2-3 ఆలుగడ్డలు అయితే ఉడికించి మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా ఆలుకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇందులోనే కలిస్తే బాగుంటుంది. సాల్ట్ అయితే మీరు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇదంతా కలిసేలా కలుపుకొని మసాలా అంతా కూడా ఆలు స్టఫింగ్కి అయితే పట్టాలన్నమాట. అలా ఆ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మసాలాతోటే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం మసాలా అలా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని చల్లారేంత వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాం. ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగానైతే చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా టిక్కాస్ టైప్ అయితే చేసి పెట్టుకొని మీరు బాల్స్ లాగా అయితే బాల్స్ లాగా, టిక్కా లాగా అయితే టిక్కా లాగా ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట చూడడానికి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, అవి కూడా ఇలా ఒకే సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకొని ఇలా పూరీలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట. అటు ఇటు కొంచెం పిండి వేస్తూ ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదా, అదైతే మధ్యలో పెట్టుకొని మనం చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కట్ చేసుకొని మనమైతే చుట్టూ కూడా వాటర్ పెట్టాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా అతుక్కోవడానికి, స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి మనమైతే ఇలా చుట్టూ వాటర్ అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్కి అయితే ఇలా వాటర్తో తడుపుకోవాలి. ఇలా వాటర్తో తడుపుకున్న తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా ఇలా చూసారా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మంచి నొక్కుతూ పెట్టుకోవాలన్నమాట. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ మనం ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఒక ఫ్లవర్ టైప్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది చూడటానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా రెడీ చేసి పెట్టుకొని అన్నీ కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. వేసిన 2 నిమిషాలకి అవి పైకి లేస్తాయి. ఆ టైంలో మనమైతే అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా,
సరే ఈ విధంగా అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి, వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి గ్రీన్ చట్నీ ఉంటే బాగుంటుంది. ఇంకా గ్రీన్ చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారా, వర్షాకాలం వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా ఇలానే అన్నీ కూడా వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, తొందరగా ఫ్రై అవుతాయి. ఆల్రెడీ ఆలు స్టఫింగ్ అనేది మనం ఫ్రై చేసాం కాబట్టి పైన లేయర్ అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఇవి కూడా కలర్ వచ్చాయి, మంచి కలర్ వచ్చాయి అన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఈవినింగ్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.